హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. పోస్టల్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మీ వయసు కనుక 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే కనుక మీకు ఏదైనా డిగ్రీ అర్హతతోటి 80,000 పైచిలకు శాలరీ తోటి మీకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగనే ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ ప్యాటర్న్ ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు, సిలబస్ ఏంటి అనేటువంటి ఇటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి పోస్టుల సంఖ్య వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అనేటువంటి మనకి నోటిఫికేషన్ అనమాట అండి. ఇది గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుంది అనమాట. వీరి యొక్క ఏజ్ అనేటువంటిది 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కల్పించడం జరిగింది అనమాట అండి. అయితే వీరికి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి ఎడ్యుకేషన్ అంటే మనకి రిలాక్సేషన్ అనేటువంటిది, ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 14,582 పోస్టులు మనకు చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ ఆఫీస్కి ఎన్ని పోస్టులు అనేటువంటిది మ్యాక్సిమం తెలుపడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టల్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందండి. వర్క్ ప్రెషర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీకు చాలా ఈజీ లీజర్ వర్క్ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది. ఇటువంటి వర్క్ ప్రెషర్ తక్కువ కంపారిటివ్లీ బ్యాంక్ జాబ్స్తో పోల్చుకుంటే కనుక పోస్టల్ జాబ్స్ అనేటువంటిది చాలా సెక్యూర్ జాబ్స్, పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వర్క్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్టల్ జాబ్స్ సంబంధించినటువంటి దానికి ఏజ్ అనేటువంటిది 1/8/2025 నాటికి వారి యొక్క ఏజ్ అనేటువంటిది 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అంటే వారు 1998 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు అయ్యి ఉండకూడదని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. ఓన్లీ 18 నుంచి 27 సంవత్సరాలైనా అంటే కనుక వీరికి మరొక 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారైనట్లయితే కనుక వీరికి ఒక 5 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు వీరికి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఒకవేళ ఓబీసీ వారైనట్లయితే కనుక 30 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ పీడబ్ల్యూబీడీ వారైనట్లయితే కనుక 37 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అలాగనే పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వారైనట్లయితే కనుక వారికి 40 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వారు అయినట్లయితే కనుక వీరికి వచ్చేసి ఏజ్ అనేటువంటిది 42 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది గ్రూప్ సి పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయినట్లయితే కనుక వారికి 3 ఇయర్స్ రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్లో ఉన్నట్లయితే కనుక వారికి 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఉంటుంది అనమాట అండి. ఒకవేళ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే కనుక 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్లో ఉంటే వాళ్ళకి 45 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ విడో డైవర్స్ డొమైన్ లేకపోతే ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అయినట్లయితే కనుక వాళ్ళకి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. విడో డైవర్స్ డొమైన్ వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీ రీమ్యారీడ్ అయితే కనుక వాళ్ళకి 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వాళ్ళకి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏజ్ అనేటువంటి తెలపడం జరిగింది. అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి మనకి ఏజ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్కి ఏదైనా డిగ్రీ అనేటువంటిది ఎనీ డిసిప్లిన్ అడగడం జరిగింది అనమాట. ఏదైనా డిసిప్లిన్లో, కాకపోతే ఇందులో మీరు చూసుకోండి మస్ట్ ప్రాసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2025 నాటికి వారికి అంటే డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ అవ్వాలి. డిగ్రీ పర్సూట్ అవుతున్నటువంటి వారు దీనికి ఎలిజిబుల్ కాదు. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నేను రేపటి దిన ముందు ఈ వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తాను అనమాట. ఎట్లా అప్లై చేసుకోవాలనేటువంటిది స్టెప్ బై స్టెప్ ఫార్మేట్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఫీజు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎగ్జామ్షన్ అనేటువంటిది ఫ్రీ ఇవ్వడం జరిగింది. అంటే వారు
ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, జీరో ఫీజు తోటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగిందనమాట అండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి పేడ్ ఫ్రమ్ 5/7/2025 వరకు పే చేయొచ్చు అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కరెక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ 9th జూలై నుంచి 11th జూలై వరకు మీకు అప్లికేషన్ అనేటువంటిది కరెక్షన్ టైమింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే కరెక్షన్ ఛార్జెస్ వచ్చేసి మీకు 200 పడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ టైం చేసినటువంటి వరకు అయితే. సో సెకండ్ టైం చేసినటువంటి దగ్గర అయితే 500 పడుతుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మీ స్టేట్లోనే మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సదరన్ రీజియన్లో ఉన్నటువంటి వారికి తెలుపుతున్నాను అనమాట అండి. వారికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలం, తిరుచిపల్లి, తిరువెనల్లి, అదే రకంగా వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్గా మనకు ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 స్టేజెస్ ఉంటుంది అనమాట. టైర్ 1, టైర్ 2 అనమాట అండి. టైర్ 1కి ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది, టైర్ 2కి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. టైర్ 1లో చూసుకున్నట్లయితే కనుక ఇది కామన్ అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 4 టాపిక్స్ అనేటువంటిది ఇస్తారనమాట. 4 సబ్ టాపిక్స్ ఉంటుంది. ఈ 4 సబ్ టాపిక్స్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్స్ అనేటువంటిది ఎంత టఫ్గా ఉంటాయి అనేటువంటిది మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. క్వశ్చన్ లెవెల్ అనేటువంటిది టఫ్ ఉంటుంది అనమాట. అంటే ఒక క్వశ్చన్కి వచ్చి మీకు 2 మార్కులు ఇస్తున్నారంటే సో యాజ్ ఫర్ అంత 2 మార్క్స్ ఇస్తున్నారంటే క్వశ్చన్ కూడా అంతే టఫ్గా ఉంటుంది అనమాట. సో మొత్తం ఈ చూసుకున్నట్లయితే కనుక మనకి 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేటువంటిది ఇస్తారనమాట. సో దీనికి 1 అవర్ అంటే 60 minutes టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సాగ్రిగేషన్ అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన సాగ్రిగేషన్ ఏం లేదా అన్నిటి కలిపి 1 అవర్ అనేటువంటి టైం ఉంటుంది. ఒకవేళ డిసేబుల్డ్ పర్సన్స్ అయితే కనుక వారికి 80 minutes టైం ఉంటుంది అనమాట అండి. అదే 1 hour 20 minutes అనమాట అండి. సో ఇలా సెక్షన్ 1 ఉంటుంది అనమాట అండి. అయితే ఇది ఇంగ్లీష్ అదే రకంగా హిందీలో రెండిట్లో వస్తుంది అనమాట అండి. కాంప్రహెన్షన్ అనేటువంటిది ఓన్లీ ఇంగ్లీష్లోనే వస్తుంది, ఇంగ్లీష్ కేవలం ఇంగ్లీష్లో వస్తుంది, మిగతా అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్లో వస్తుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. అయితే నెగిటివ్ మార్క్ వచ్చేసి 50 అంటే 0.50 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తారనమాట అండి. ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఏదైనా క్వశ్చన్ మీరు తప్పు చేశారనుకోండి మీరు తప్పుడు స్కోరు 1.50 మార్క్స్ అవుతాయి అనమాట. సో ఇట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది సెక్షన్ 2కి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 2లో కూడా సెషన్ 1 ఒకటి ఉంటుంది, సెషన్ 2 అనేటువంటిది డేటా ఎంట్రీ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 3 మార్క్స్ 180 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ 45, 75, 25 టోటల్ 70 క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి వెరసి మనకి 1 అవర్ అనేటువంటి టైం అంటే 60 minutes టైం ఇస్తారు. పీడబ్ల్యూడీ వారికి 80 minutes అంటే వారికి 1 hour 20 minutes టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ ఇది అనేటువంటిది వేరే పోస్టులకు సంబంధించి ఉంటుంది అనమాట అండి. సో ఇవైతే మీకు సరిపోతుంది అనమాట అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సెక్షన్స్ ఇదైతే మీకు సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక టైర్ 1కి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట అండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట అండి. ఇదంతా చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని కావాలనుకుంటే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ ఛానల్ సోము కాంపిటేటివ్
గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ ఛానల్లో వీటికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది, లేకపోతే మన ఛానల్ కమ్యూనిటీలో కూడా నేను దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దాంట్లో నుంచి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించినటువంటిది ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట అండి. సో ఇందులో నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అబిలిటీస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లయితే కనుక అనాలజీ, స్పేస్ ఓరియంటేషను, పజిల్స్, క్రిటికల్ సాల్వింగ్, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పాటింగ్ ఎర్రర్ ఇవన్నీ ఉంటాయి అనమాట అండి. నెక్స్ట్ పార్ట్ బిలో చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్ వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ ఈమెయిల్స్, బేసిక్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి స్టాటిస్టిక్ ఆఫీసర్ సంబంధించినటువంటిది, ఇది మనకి అవసరం లేదనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అనేటువంటిది మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి మనకి కండక్ట్ చేస్తారు. కాబట్టి దాంట్లో 30% వచ్చినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 30% వచ్చినటువంటి వారికి యువర్ క్యాండిడేట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో దాంట్లోనే మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అదే రకంగా ఈడబ్ల్యూఎస్ వారు చూసుకున్నట్లయితే కనుక వారికి వచ్చేసి 25% వేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి వచ్చేసి 50 మార్క్స్ అనమాట అండి. అదర్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 40 మార్క్స్ అనేటువంటిది, ఈ రకంగా మార్క్స్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేసి దీంట్లో క్వాలిఫై అయినటువంటి వారికి టైర్ 2కి ఎలిజిబిలిటీ చేస్తారనమాట. అయితే ఇది కేవలం నామ్స్ బుక్ మాత్రమే. కాకపోతే ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి నార్మలైజేషన్ అనేటువంటి తీసుకుంటారనమాట. సో మొత్తం వచ్చినటువంటి వారంతా దాన్ని ఎంతమందిని టైర్ 2కి తీసుకెళ్లాలనేటువంటి దాన్ని క్వాలిఫికేషన్ మీద మనకి నామ్స్ బట్టి నార్మలైజేషన్ తీసుకుంటారనమాట. దాని ద్వారా అంటే ఉన్న పోస్టులకి అనుగుణంగా ఒక 1:10 కానీ 1:20 కానీ రేషియోలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో తద్వారా ఏంటంటే అంతమంది ఎగ్జామ్ రాస్తారు. ఇది జస్ట్ మనకు బేసిక్ నామ్సే, కానీ ఇది కన్సిడర్ చేస్తారా అంటే చేస్తారు. కాకపోతే పోస్టులు బట్టి మ్యాక్సిమం మనకి టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు కాబట్టి అది ఇంపార్టెంట్ అనమాట అండి. సో మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది 25%, 30% మార్క్సే కదా వచ్చేస్తే మేము సెలెక్ట్ అయిపోతామన్న మీ మనసులు ఉంటారు కాబట్టి వారి గురించి అని చెప్పేసి అది మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో అట్లా ఏమి ఉండదండి, మనము ఎంత ఎక్కువ మార్క్స్ సెక్యూర్ చేస్తే అంత మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. చాలా వర్క్ ప్రెషర్ అనేటువంటి చూసుకున్నట్లయితే తక్కువ ఉంటుంది, శాలరీ బాగుంటుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తోటి ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి జాబ్ అనమాట అండి. సో దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్స్ ఎప్పుడైంది, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. స్టార్ట్ అయ్యి 11 రోజుల పైన అవుతుంది. చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 4th జూలైలో అవుతుంది అనమాట. పేమెంట్ వచ్చేసి 5th జూలైలో, కరెక్షన్ వచ్చేసి 9th జూలై నుంచి 11th జూలై వరకు. టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి 13th జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పోస్టల్ శాఖ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కొనేటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.